అందరికీ నమస్తే. జూలై 17 తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది. అయితే ఈ సంవత్సరం జూలై 17వ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది. బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 తులసాకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులను పెట్టి దీపారాధన చెయ్యండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపు పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఈ బియ్యపు పిండిని ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వర్తిస్తాయి. ఈ దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసాకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. ఈ పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు. తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తిరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి. విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున మీ వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతిచ్చి ఓం వాసుదేవాయ నమః
అనే మంత్రాన్ని మీ మనసులో మూడు సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం, తెలియక చేసిన పాపాలన్నీ వినాశనమవుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, వ్యాపారంలో ఉన్న నష్టాలు, కుటుంబం కలహాలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల, ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు. అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, మొక్కజొన్న, చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తరువాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకున్నది. అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.